హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ఒక వీడియో చేసి అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది వీడియో అనేది రికార్డ్ చేయలేదు. సో దానిలో కంటిన్యూటీ భాగంగా 2022 6100లో ప్రిలిమ్స్కి మనకి 4,50,000 మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి ఈవెంట్స్కి 95,000 మంది రావడం జరిగింది. మెయిన్స్కి 38,000 మంది రావడం జరిగింది. ఓవరాల్గా మనకి 6,100 పోస్టులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానిలో సివిల్ ఉన్నాయి, అందులో ఏపీఎస్పీ జాబ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, 2020లో అంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్కి నెక్స్ట్ ఎలక్షన్స్ ముందర మ్యాక్సిమం నా అంచనా ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం 2027లో రావడానికి ఛాన్స్ ఉంది, ఆర్ 2028. ఎందుకంటే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్స్ 2022 ఫిల్ అయిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళు పోస్టింగ్ ఇవ్వడానికి మినిమం 1 year టైం అయినా పడుతుంది, లేదంటే 2 years టైం అయినా పడుతుంది. ఈ ఫిల్ అయ్యి వాళ్ళు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుద్ది. నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ లేకొచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు బుక్ లిస్ట్ అంటే ఒక మంచి బుక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎక్కడి నుంచి అంటే ఏ బుక్ ప్రిపేర్ అవుతే బెటరు, కరెంట్ అఫైర్స్కి అయినా, పాలిటిక్ అయినా, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్. ఓవరాల్గా కానిస్టేబుల్ ప్రిపరేషన్కి 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎస్ఐ ప్రిపరేషన్ కూడా 9 సబ్జెక్ట్స్, సేమ్ సబ్జెక్ట్స్. కాకపోతే కానిస్టేబుల్కి ఇంగ్లీష్ ఉంటుంది, ఎస్ఐ ప్రిపరేషన్కి ఇంగ్లీష్ ఉండదు. ఇంగ్లీష్కి కానిస్టేబుల్కి 30 మార్క్స్ వస్తాయి, అదే ఎస్ఐకి అయితే జస్ట్ క్వాలిఫై పేపర్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మన నోటిఫికేషన్ బుక్ లిస్ట్ అనేది ప్రతి ఒక్క బుక్ లిస్ట్ అంటే దేనికి ఏది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ అంటారు, హిస్టరీకి అయితే జోగినాయుడు కానీ, తర్వాత ఇంకో బుక్ కానీ, అలా నేను నా బుక్ లిస్ట్ అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. అంటే దేనికి ఏది అని ఆల్రెడీ ఒక వీడియో బుక్ లిస్ట్ మీరు చేశాను. మరి చాలామంది ఆస్పిరెంట్స్ చిన్న క్లారిటీ లేకపోవడం వల్ల అంటే ఆథర్స్ ఏ బుక్ అయినా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని ఆ బుక్ని 1000 times 1,00,000 సార్లు అయినా రివిజన్ చేయండి. ఒకే బుక్ చాలాసార్లు రివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూస్లీ గారు అన్నట్లుగా ఒక కిక్ 1000 కిక్స్ నాకు తెలిసిన వాళ్ళకన్నా ఒకే కిక్ 1000 times ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే నాకు చాలా భయం. సో మీరు కూడా అంతే, ఒకే బుక్ తీసుకోండి, అదే బుక్ మ్యాక్సిమం రివిజన్ 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 రివిజన్. చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే పక్కా చెప్పగలను, 2022లో ఉన్న కాంపిటీషన్ కంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఈసారి ఉంటుంది. ఎందుకంటే 2022లో హోంగార్డ్ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని చాలా స్లాగ్ జరగడం వల్ల నోటిఫికేషన్కి చాలా టైం తీసుకోవడం జరిగింది. సో ఈసారి అలా ఉండదు. వితిన్ 4 monthsలో మీ నోటిఫికేషన్ అన్నది ఫుల్ఫిల్ చేయడం జరుగుద్ది. ఎవరైనా కానిస్టేబుల్ జాబ్ క్లియర్ చేయాలి, ఈసారి పక్కా జాబ్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే కానిస్టేబుల్ జాబ్ కొట్టడం అన్నది ఇప్పుడున్న కాంపిటీషన్లో అంత ఈజీ టాస్క్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను డిగ్రీ అయిపోయినప్పటి నుంచి 3 years 4 years హార్డ్ వర్క్ చేస్తే తప్ప నేను ఏపీఎస్పీ జాబ్ రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్కి హ్యూజ్ కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఒక పోస్ట్కి 100 members కాంపిటీషన్ ఉంటారు. కొన్ని పోస్టులకి సెంట్రల్ వైజ్ వెళ్ళినట్లయితే ఒక జాబ్కి 1000 members కూడా ఉంటారు. అవన్నీ కాకపోయినా మీ హార్డ్ వర్క్, మీ పేషెన్స్తో మీ ఎఫర్ట్ మీరు పెట్టినట్లయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ జాబ్ అచీవ్ అవుతారు ఫ్రెండ్స్. తర్వాత ఇక నోటిఫికేషన్ గురించి ఎప్పుడు దృష్టిలో పెట్టుకోకండి. ఎందుకంటే నోటిఫికేషన్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత 2022లో కాక ఎక్కువ స్లాగ్ టైం ఉండదు. 2022లో లాగా కేవలం 4 monthsలోనే నోటిఫికేషన్ అన్నది ఫుల్ఫిల్ అయిపోద్ది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి, ఈసారి ఖచ్చితంగా నోటిఫికేషన్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, అది కూడా ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడే ప్రిపేర్ అవ్వడం బెటర్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 9 subjects ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 9 subjectsలో మీరు మినిమం ఆ సబ్జెక్ట్ సిలబస్ అవేర్నెస్ చేసుకోవడానికి 6 months టైం పడుద్ది. అంటే ఏ సబ్జెక్ట్ ఏంటి, ఎక్కడ ఎలా ఉంటుంది, ఏ ఏరియా ఇంపార్టెంట్, ఏ ఏరియా ఇంపార్టెంట్ కాదు అని మీరు తెలుసుకోవడానికి 6 months పడుతుంది. తర్వాత ఆ 6 months మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి తర్వాత టెస్ట్ సిరీస్ రాసి చాలా హ్యూజ్ టైం తర్వాత మీరు జాబ్ అన్నది క్లియర్ చేయడం జరుగుద్ది. అంతేకాని 4 months ప్రిపేర్ అయ్యి 6 months ప్రిపేర్ అయ్యి అలా ప్రిపేర్ అయ్యి ఇలా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టేస్తానంటే ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండ్ నాట్ ఏ ఇంపార్టెంట్ టాస్క్. ఇంపార్టెంట్ కాదని, ఎందుకంటే
చాలామంది స్ట్రెస్ చేసి చదువుతారు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. అలా ఏం లేకోకుండా హ్యాపీగా 2 years టైం తీసేసుకొని వాటికి ఎంత డ్యూరేషన్ అవసరమో అంత డ్యూరేషన్ ఇంట్లో వాళ్ళకి, నన్ను ఇంత డ్యూరేషన్ వరకు, ఇంత టైం వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి, ఇంత అవుతుంది అని చెప్పి ఒకసారి ఇంట్లో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చెప్పి తర్వాత మీరు ప్రిపరేషన్లోకి దిగండి. వన్స్ ప్రిపరేషన్లోకి దిగిన తర్వాత స్కిప్ అవుదామా, నోటిఫికేషన్ రాలేదు, సిలబస్ కంప్లీట్ కాలేదు, రివిజన్ చేసినా గుర్తుండట్లేదు, అసలు ఇంత సిచ్యువేషన్స్ ఏంటి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, టైం, స్లీప్లెస్, చాలా డేస్ ఉంటాయి, మీకు చాలా హార్డ్ వర్క్ చేయాలి. అసలు ఎవరైతే పర్సివరెన్స్ అండ్ పేషెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో నిలబడగలరు. చూడండి ఫ్రెండ్స్, మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎప్పటికప్పుడు మీకు మోటివేషన్గా అందిస్తూనే ఉంటాను. మీకు మరిన్ని వీడియోస్ మనకు రావడం కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.